ముల్లంగి సాంబార్ చేయడానికి ముందుగా మనం ఆయిల్ అనేది వేసుకుందాం. అలాగే ఆయిల్ వేడయ్యాక ఆవాలు కూడా వేసుకుందాం. కట్ చేసుకున్నటువంటి ఆనియన్స్ కూడా వేసేయాలి. ఈ ఆనియన్స్ని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు బాగా కలుపుదాం. అప్పుడే టేస్ట్ అనేది బాగుంటుంది. ఇప్పుడు కట్ చేసుకున్న ఒక 4 పచ్చిమిరపకాయలు అనేది వేసుకుందాం. అలాగే ఇందులో కరివేపాకు కూడా వేసుకోవాలి. కొంచెం గోల్డెన్ కలర్ వచ్చింది కదా, ఇప్పుడు మనం దీనిలోకి ముల్లంగి అనేది యాడ్ చేసుకుందాం. బాగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం దీంట్లో పసుపు వేసుకుందాం. పసుపుతో పాటు కొంచెం ఉప్పు కూడా వేసుకుందాం. ఇలా నూనెలో వేయించడం వలన దీనికి ఉన్న పచ్చి వాసన అనేది పోతుంది. ఇప్పుడు మనం కట్ చేసుకున్నటువంటి టమాటాలు అనేది వేసుకుందాం ఇందులోకి. అలాగే కొత్తిమీరను కూడా యాడ్ చేసుకుందాం. చాలా కలర్ఫుల్గా కనిపిస్తుంది చూడడానికి. వీటిని ఒక 5 మినిట్స్ మనం ఆయిల్లోనే బాగా మిక్స్ చేద్దాం. అప్పుడే వీటికి ఉన్నటువంటి పచ్చివాసన అనేది పోతుంది. మనం ఆల్రెడీ ఉడకబెట్టినటువంటి పప్పుని బాగా గ్రైండ్ చేసి ఇప్పుడు మనం కూరలోకి మిక్స్ చేసుకుందాం. ఈ పప్పుని నేను ఉడకబెట్టేటప్పుడు పప్పు, వెల్లుల్లి ఇంకా ఆయిల్ వేసి నేను ఉడికించాను. ఇప్పుడు కారం పొడి అనేది వేసుకుందాం. అలాగే ధనియాల పొడి కూడా వేసుకుందాం. మేము ఇంట్లో కారం ఎక్కువగా తింటాం కాబట్టి నేను కారం కొంచెం ఎక్కువగానే వేసుకుంటున్నాను. మీరు మీ టేస్ట్‌కి తగ్గట్టుగా చూసుకొని వేసుకోండి. నేను ఇందులోకి ఒక గ్లాస్ నీళ్లు పోస్తున్నాను. ఎందుకంటే నేను కొంచెమే చేసుకుంటున్నాను కాబట్టి నాకు ఒక గ్లాస్ వాటర్ చాలు. ఇప్పుడు కొంచెం కొత్తిమీర అనేది దీంట్లోకి యాడ్ చేసుకుందాం. అలాగే చింతపండుని కొంచెం నానబెట్టుకుందామండి. చింతపండు రసం పోస్తేనే సాంబార్లోకి టేస్ట్ అనేది ఉంటుంది. నేను ఎప్పుడు సాంబార్ చేసినా ఇందులోకి సాంబార్ పౌడర్ అనేది వేస్తానండి. ఎందుకంటే స్మెల్ అనేది చాలా బాగుంటుంది. ఒక 10 మినిట్స్ ముల్లంగిని బాగా ఉడికించిన తర్వాత మనం ఇందులోకి చింతపండు రసం అనేది పోసుకుందాం. ఇంకా ఇదేనండి ఫైనల్‌గా వీడియో. నేను మామూలుగా ఇంట్లో ఇలానే సాంబార్ అనేది చేస్తూ ఉంటాను. చాలా సింపుల్‌గా. చాలా బాగుంటుంది సాంబార్. మీరు కూడా ఇదే పద్ధతిలో ఒకసారి ట్రై చేయండి. మీరు ఎంతవరకు చూసారంటే మీకు ఈ వీడియో నచ్చిందని నేను అనుకుంటున్నాను. ప్లీజ్ లైక్ చేయండి.